ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరని హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ యువత రోడ్డు ప్రమాదాలు మృత్యువాత పడుతున్నారు. వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు దయచేసి బైకులు ఇవ్వకండి అంటూ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇక రోడ్డుపై వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే చాలా ఇబ్బంది పడతారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గజేంద్ర మేడం వెళ్ళొద్దండి, ర్యాలీ ఉంది. మేడం చెప్తాను పంపించు. తర్వాత శ్రీధర్ వచ్చాడా? రమ్మన్నట్లే ముందుకు అహ్మద్ బాషా, లోకేష్ కూడా, శివ ఉంటే వాళ్ళు రండి. ఇందాక మీ పేర్లో పిలిచాము, వేణులు ఉంటే పంపించి సైడ్ వచ్చేనా తోసుకోవద్దు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో రోడ్డు భద్రత కానీ, ప్రాణ నష్ట నివారణకు సంబంధించి టూ వీలర్స్ అంటే బైకుల పైన తిరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనే దానిపైన ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు మన పలమనేరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మన డిఎస్పీ గారు కానీ, మన సిఐ గారు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు ఎట్లుండాలని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు మీరంతా టీనేజర్స్లో ఉండేటువంటి పిల్లకాయలు. చాలామందికి మీ అందరికీ కూడా బైకుల పైన కాలేజీలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో మీరు ఏది లెక్క పెట్టే పరిస్థితి ఉండదు. ఈ వయసు అటువంటిది. నేను మిమ్మల్ని అదే భద్రత, మీ ప్రాణాలకు రక్షణ టూ వీలర్స్కు ప్రధానంగా హెల్మెట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా మళ్ళీ హాస్పిటల్కి పోతే కట్టుకుంటారు. ఏ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ అయినా దాన్ని రిపేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక హెడ్ ఇంజరీ జరిగితే తల కింద పడితే ఖచ్చితంగా అది ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేయడానికి అవకాశమే లేదు. బ్రెయిన్ మీద ఎక్కడైనా టచ్ అయ్యి చిన్న దెబ్బ రోడ్డు పైన బ్రెయిన్ పైన పడినా కోమాలోకి వెళ్ళిపోతారు, ప్రాణాలకు ప్రమాదం. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది కుటుంబానికి కూడా పెనుభారం. ఎందుకంటే అది ఏదైనా జరగరాంది జరిగితే ముఖ్యంగా మీలాంటి యూత్కు
అది ఎక్కడైనా జరిగితే అది మీ ఒక్కరికి జరిగే నష్టం కాదు, కుటుంబానికి మొత్తానికి జరిగేటువంటి నష్టం. కాబట్టి ఆ నష్ట నివారణ కల్పించాలంటే ముఖ్యంగా మీలాంటి యువకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇకపోతే హెల్మెట్లకు సంబంధించి కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్లు అమ్ముతూ ఉన్నారు. ఆ హెల్మెట్లు ఐఎస్ఐ ఉందా, ఐఎస్ఐ మార్క్ ఉందా, ఇచ్చినటువంటి హెల్మెట్ కరెక్ట్గా కింద పడినప్పుడు అది బ్రేక్ అయ్యి హెడ్కు అది రక్షణ కల్పిస్తుందా అనేది హెల్మెట్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన దానిపైన ప్రధానమైనటువంటి విషయం. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మన హెల్మెట్ కొనేటప్పుడు రోడ్డు పక్కన ట్రాఫిక్లో ఉండేటప్పుడు కూడా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. అవన్నీ ఐఎస్ఐ మార్కులు ఉన్నాయా లేవా, ఐఎస్ఐ మార్క్ ఉందని చెప్తారా, నిజమా కాదా మనకు తెలియదు. అటువంటివి మనం తీసుకుంటే మనకు అది రక్షణ కంటే ఇబ్బందులు ఎక్కువ కూడా కలిగిస్తుంది. కాబట్టి మంచి ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి హెల్మెట్లు ధరిస్తే ఖచ్చితంగా కూడా అది మన తలకు రక్షణ కల్పిస్తుంది, ప్రాణ నష్టాన్ని నివారిస్తుంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా అమలు చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మాదక ద్రవ్యాల పైన కూడా మనకు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎక్కడైనా లోన్ అయితే ఖచ్చితంగా మన జీవితం నాశనం అయిపోతుంది. జీవితం నాశనం చేస్తూ